హలో పేరుని మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరు? ఇవాళ కృష్ణా జిల్లా చూసుకోండి, చేతులతో టీడీపీ వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళని కొట్టి వైసీపీ వాళ్ళు తిరగబడతంటే చేతులతో కొట్టుకున్న కేసులకి 307 టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చాలు పోలీసులు చెప్తున్నారు. ఉదాహరణకి బందర్ తీసుకుందాం, ఉదాహరణకి పెనమలూరు తీసుకుందాం. మా డిఎస్పీ ఊరుకోవట్లేదండి, టీడీపీ వాళ్ళ మీద కేసు కట్టపోయినా పర్లేదు, ముందు వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేయండి, 307 కట్టండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నారండి అని సిఐలు చెప్తున్నారు. నాకు చెప్పట్లా, మా కార్పొరేటర్ వెళ్తే చెప్తున్నారు, అందరికీ చెప్తున్నారు. మేమేం చేయమయ్యా, మా పైనుంచి ఒత్తిడి ఆగట్లేదు, పైనుంచి మా డిఎస్పీ ఊరుకోవట్లేదు, మా ఎస్పీ ఊరుకోవట్లేదు. టీడీపీ వాళ్ళు ఏం చేసినా మాట్లాడబాకండి, వైసీపీ వాళ్ళు అయితే కేసు కట్టేయండి వెంటనే. సింపుల్ గా చేతులతో ఇద్దరు కొట్టుకుంటే కొడతాకి మీరు నన్ను కొడతాకు వచ్చారు, నేను తిరుగుబాటు చేస్తానా చేయనా? కొడతంటే ఊరుకుంటానా? పారిపోతానా? తిరుగుబాటు చేస్తే అంటే తిరగబడితే 307 తప్పుడు కేసులు కడుతున్నారు, దొంగ కేసులు కడుతున్నారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఏంది పేరుని ఆ ఆహాకారాలు? ఇన్నాళ్ళు టీడీపీ వాళ్ళ ఇన్న నా చెవులు, ఇప్పుడు మీవి వింటుంటే భలే ఉంది సామి. మొత్తానికి అధికారం పోయే ముందు ఇట్ట ఆహాకారాలు రావడం కామెడీ ఏమో. తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా వ్యవస్థలన్నీ కూడా చేతబట్టుకుని ఎన్నికల వ్యవహారాన్ని మొత్తాన్ని, ఎన్నికల జరిగేటువంటి తంతు మొత్తాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అపహాస్యం చేయటానికి, వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకుంటాకి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఇవాళ మనకి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అవగాహన ఏర్పడుతుంది. ఇవాళ రాష్ట్రంలో ఏ మూల చూసినా కూడా తెలుగుదేశం పార్టీ దుందుడుకు చర్యలు, దౌర్జన్య కాండలు చేస్తున్నంతసేపు పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూస్తూ. ఓహో, టీడీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేశారని ఫీల్ అవుతున్నావా? మరి మాచర్లలో మీ వైకాపా వాళ్ళు రాడ్లు కర్రలు పట్టుకొని పోయే వీడియో చూడలేదు నువ్వా? అది చూసి దౌర్జన్య కాండ ఎవరితో చెప్పు. ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం చేసినటువంటి దాడులకి తిరుగుదాడి చేస్తుంటే, లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం. ఈ 5 ఏళ్ళు మీరు టీడీపీ వాళ్ళపై తప్పుడు కేసులు పెట్టారు పేరుని. ఈసీ పాలనలో అన్నా మీ వాళ్ళపై కేసులు పెట్టించుకోకపోతే ఎట్టా? చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. ఏంది ఆ పేరుని ఇంకొకసారి చెప్పు మొక్క. చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు. ఇదిగో పేరుని చేతులతో కర్రలతో అంటూ అర్థం కాకుండా మాట్లాడతావేంది? కర్రలు పట్టుకునేది చేతులతోనే కదా, వెరైటీగా. అయ్యా ఎల్లికే ఇవాళ అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు. ఇవాళ టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్. ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిల్యూర్ మూలంగానే ఇదంతా జరుగుతుంది. ఎక్కడైతే పోలీసులు నిశ్చర్యగా ఉంటున్నారో, ఎక్కడైతే పోలీసులు ఫోన్ కాల్స్ వచ్చినా కూడా యాక్షన్ కి దిగట్లేదో, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ధ్వంస కార్యక్రమాలు, దౌర్జన్యకాండలు చేస్తున్నప్పుడు వాళ్ళు నిలువరించకుండా, వాళ్ళని కట్టడి చేయకుండా ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పోలీసు బాబాయిలందరూ మీ వైకాపా వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళేగా పేరుని. మీరు తెచ్చుకున్న బాబాయిలపై మీకే నమ్మకం లేకపోతే ఎట్టా? తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్తే అతని కారు మీద దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీస్ యాక్షన్ లేదు, కనీసం ఆపిన పోలీసు లేడు. కానీ అది జరిగిన గంటకు కూడా పోలీసు వచ్చి ఆపటం గానీ, పోలీసు వచ్చి వాళ్ళని అరెస్టులు చేయడం గానీ, చట్టపరమైన చర్యలు తీసుకోవడం గానీ చేయకపోబట్టే ఇవాళ తిరుగుబాటు ఇదంతా కూడా. ఒరే, తిరుపతిలో మీ వైకాపా అభ్యర్థిపై దాడి జరిగిందని చెప్తున్నా, చంద్రగిరిలో టీడీపీ అభ్యర్థిపై దాడి జరిగిందిగా, దానికేం సమాధానం చెప్తావు? పల్నాడులో వినుకొండ నియోజకవర్గంలో చూసుకున్నా, లేదా సత్తెనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నా, నరసరావుపేటలో చూసుకున్నా, మాచర్లలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి. అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడే చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా? ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా ఒక దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని, ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్ గా రిటైర్డ్ ఆఫీసర్ని ఎవరిని వేస్తారా అండి? అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి బాధ్యత ఏముంటుంది? ఎవరికి అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది? రిటైర్డ్ పోలీస్ బాసును పట్టుకొని అట్ట వాడు ఈడు అంటావిందా? మరి ఇంకా పోలింగ్ అయిపోయాక కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను. రిజల్ట్స్ వచ్చేదాకా అబ్జర్వర్ ఉంటాడు, అయితే నువ్వేంది పోలింగ్ అవ్వగానే తట్టాపుట్ట సర్దుకుని వెళ్ళాలంటావు? ఇన్ని గొడవలకు కారణమైనటువంటి అబ్జర్వర్ ఇక్కడ ఉంచాలా? ఇంకా రిటైర్ అయినటువంటి కావాలా? ఏ ఒక్క ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ లేడా? కేంద్ర ప్రభుత్వానికి కానీ, ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి సర్వీస్ లో ఉన్న ఒక్క ఆఫీసర్ కూడా లేడు. ఓహో, దీపక్ మిశ్రా బదులు వేరే వాళ్ళని పెట్టాలంట. ఆ నిర్ణయాలు కూడా ఈసీ తీసుకోకుండా మీ సజ్జలకు అప్పగించాలంటావా ఏందే? ఎవరిని పెట్టుకోవాలో ఈసీకి బాగా తెలుసులేగానే, వేరే ముక్కుంటే చెప్పు. ఇవాళ
మాచర్ల తీసుకోండి, లేదా ఈ గురజాల ఈ ప్రాంతంలో అంతా కూడా ఎక్కడెక్కడైతే పోలీసు అధికారుల మీద పురంధేశ్వరి కంప్లైంట్ పెట్టిందో ఆ మార్చిన చోటే హింస జరుగుతుంది వాళ్ళ. మరి మారిస్తే బాగా జరగాలి కదా, పాత ఎస్పీలు ఉన్న చోట బాగా జరగాలి కదా, మరి తీసేసిన చోట మరి అక్కడ బాగున్నాయి, పాత ఎస్పీలు ఉన్న చోట ఏమో లాండ్ ఆర్డర్ ఎంతో కొంత కంట్రోల్లో ఉండటం, మార్చిన చోట ఇంత హింస ప్రజలు పెట్టడం ఏంటి, ఇంత దుర్మార్గంగా సినిమాల్లో చూపించినట్టు మనకు కనపడతాం ఏంటి? పోలీసు బాబాయిలను మార్చకుండా ఉంటే మీ వాళ్ళు గొడవలు లేకుండా హాయిగా రిగ్గింగ్ చేసుకునే వాళ్ళు అంటావు. మంచిది. వారికి ప్రతి ఊర్లో ఆఖరికి తాడిపత్రిలో కూడా ఎంత దుర్మార్గం జరిగిందో, ఏ రకంగా జరిగిందో, పోలీసు ఏ రకంగా ప్రేక్షక పాత్ర, తెలుగుదేశం పార్టీ ధ్వంసరచనకి ఏ రకంగా ప్రేక్షక పాత్ర పోషించి వారిని పరోక్షంగా ఎంత ప్రోత్సహించారో ఇవాళ మన అన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. తాడిపత్రిలో ఏం జరిగిందని అడుగుతున్నా. ఒకప్పుడు ఇదే తాడిపత్రిలో మీ పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికెళ్ళి తొడగొట్టాడుగా పేరుని. అన్ని రోజులు ఒకే ఉండవుగా. చెప్పినంత వరకు చాలుగానే ఇంక నువ్వు వెళ్ళు.